Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. యాజ్ఞవల్క్యుడు భగవతి సరస్వతిని స్తుతించుట. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారద, సరస్వతీదేవి స్తోత్రమును వినుము. అది సకల మనోరథములను సిద్ధింపచేయును. ప్రాచీన కాలము నాటి విషయము. యాజ్ఞవల్క్యుడను పేరుగల ప్రసిద్ధుడైన ఒక ప్రముఖ ముని ఉన్నాడు. అతడు భగవతి సరస్వతిని స్తుతించెను. అతని గురుదేవులు అతనికి శాపమిచ్చి శ్రేష్టమగు అతని విద్యను నశింపచేశారు. అప్పుడు అతడు మిగుల దుఃఖితుడై లోలార్క కుండలమునకు వెళ్ళాడు. అది ఉత్తమ పుణ్యమును ప్రసాదించు స్థలము. అతడు తపస్సు చేసుకుంటూ శోకవిహ్వలుడై భగవంతుడగు సూర్యుని స్తుతించాడు. అప్పుడు శక్తిశాలియగు సూర్యుడు యాజ్ఞవల్క్యునకు వేదములను వేదాంగములను బోధించెను. అతనితో ఇలా చెప్పాడు, మునీంద్ర, నీవు స్మరణశక్తిని పొందుటకు భక్తితో భగవతి సరస్వతిని స్తుతింపుము. ఇట్లు పలికి దీనజనోద్ధారుడగు సూర్యుడు అంతర్ధానమయ్యాడు. అప్పుడు యాజ్ఞవల్క్య మునీంద్రుడు కృతస్నానుడై నమ్రతతో తల వంచి ఆ దేవిని భక్తితో స్తుతింపసాగాను. యాజ్ఞవల్క్యుడు సరస్వతీదేవిని ఇలా ప్రార్థిస్తున్నాడు, జగన్మాత, నా మీద కృపజూపుము. నేను కడు తేజోహీనుడనైతిని. గురుదేవుని శాపము వలన నా స్మరణ శక్తి నశించినది. నేను విద్య నుండి వంచితుడనైతిని. నేను దుఃఖపీడితుడనైతిని. నీవు నాకు జ్ఞానమును స్మరణ శక్తిని శిష్యులకు బోధించు శక్తిని ప్రసాదింపుము. విద్యను గ్రంథరచన చేయుటకు నేర్పును ఇమ్ము. తల్లి, నన్ను సుప్రతిష్ఠుని చేయుము. నీ శిష్యునిగా చేసుకొని నన్ను అనుగ్రహింపుము. మాత, నీ కృపతో నేను ప్రతిభాశాలినై సజ్జన సభలందు వెళ్ళు క్షమతను అనుగ్రహింపుము. వాటితో వివేకముతో పాల్గొనుటకు ఉత్తమ యోగ్యతను కల్పించుము. దుర్భాగ్యవశమున నా సకల జ్ఞానము నశించినది. దానిని నేను మరలా పొందవలెను. దైవము దుమ్ములో కప్పబడిన విత్తనమును సమయానుకూలముగా అంకురింపజేయును. అలానే నీవు కూడా నేను పోగొట్టుకున్న జ్ఞానమును మరలా అనుగ్రహింపుము. నీవు బ్రహ్మస్వరూపవు, పరమాత్మవు, జ్యోతిరూపవు, సనాతనివి, సకల విద్యలకు అధిష్టాత్రివి, భగవతివి, సరస్వతివి. నీకు మాటిమాటికి నమస్కరించెదను. విసర్గ బిందు మాత్ర మూడింటి యందు అధిష్టాన రూపమున విద్యమానురాలవు. వాటిని ఆశ్రయించు వర్ణములకు నీతి రూపవగు భగవతివి. నీకు నమస్కరించుచున్నాను. నిత్యస్వరూపిణివి, వ్యాఖ్యాన రూపిణివి, వ్యాఖ్యకు అధిష్టాత్రివి కూడా నీవే. నీ అనుగ్రహము లేనిచో గణిత శాస్త్రజ్ఞులు కూడా సంఖ్యను పరిగణించలేరు. నీవు కాలసంఖ్యాస్వరూపిణివి. నీకు పదే పదే నమస్కరించుచున్నాను. భ్రమను తొలగించి సిద్ధాంతమును చేయుదానివి, స్మరణశక్తివి, జ్ఞానశక్తివి, బుద్ధిస్వరూపవు. అట్టి నీకు మాటిమాటికి ప్రణమిల్లుచున్నాను. నీవు ప్రతిభాశక్తివి, కల్పనాశక్తివి. నీకు పదే పదే ప్రణమిల్లుచున్నాను. ఒకసారి సనత్కుమారుడు బ్రహ్మతో జ్ఞానము యొక్క రహస్యమును గూర్చి అడిగాను. అప్పుడు బ్రహ్మ కూడా ఏమీయూ చెప్పలేక మౌనమును వహించెను. బ్రహ్మ సిద్ధాంత విషయమున ఆయన ఏమీయూ చెప్పలేకపోయాను. అప్పుడు స్వయముగా భగవంతుడగు శ్రీకృష్ణుడు అచ్చటికి వచ్చెను. బ్రహ్మతో ఇలా చెప్పాడు, ప్రజాపతి, నీవు భగవతి సరస్వతిని ఇష్టదేవతగా తలంచి ఆమెను స్తుతింపుము. పరమప్రభువగు శ్రీకృష్ణుని ఆదేశమును పొంది బ్రహ్మ వెంటనే సరస్వతిని స్తుతించటం ప్రారంభించెను. వెంటనే దేవి కృప వలన అతడు ఉత్తమ సిద్ధాంత పరిశీలనయందు సఫలుడయ్యను. ఒకానొక నాటి విషయము. పృథివీ మహానుభావుడైన అనంతుని జ్ఞాన రహస్యాన్ని అడిగింది. శేషుడు కూడా మూగవాని వలె ఉండిపోయాడు. ఆయన సిద్ధాంతమును చెప్పలేకపోయాడు. అతని హృదయమున వ్యాకులత జనించింది. అప్పుడు కశ్యపుని ఆదేశానుసారము అతడు సరస్వతీదేవిని స్తుతించెను. అప్పుడు అతని భ్రమ తొలగిపోయెను. నిర్మలమైన సిద్ధాంతమును అతడు విస్తృతముగా వివేచన చేయగలిగెను.
వ్యాసుడు వాల్మీకితో పురాణ సూత్రముల విషయమున ప్రశ్నించగా అప్పుడతడు ఏమీ చెప్పలేకపోయాను. అట్టి స్థితిలో వాల్మీకి భగవతి జగదంబను స్మరించెను. భగవతి అతనికి వరమొసగెను. దాని ప్రభావమున మునివరుడగు వాల్మీకి సిద్ధాంతమును ప్రతిపాదింపగలిగాను. ఆ సమయమున అతనికి భ్రమరూపమగు అంధకారము తొలగిపోయాను. వెలుగులను విరజిమ్ము జ్యోతి వంటి నిర్మల జ్ఞానము ప్రాప్తించెను. వ్యాసుడు భగవంతుడగు శ్రీకృష్ణుని అంశ. వాల్మీకి ముని నోటి నుండి అతడు పురాణ సూత్రమును వినెను. దాని అర్థమును కవితారూపమున స్పష్టమనరించుటకు కళ్యాణప్రదురాలగు దేవిని ధ్యానించసాగెను. పుష్కర క్షేత్రమునందుండి 100 సంవత్సరములు ఉపాసన చేసెను. తల్లి, అప్పుడు నీతో వరమును పొంది వ్యాసుడు కవీశ్వరుడు కాగలిగెను. అదే సమయమున అతడు వేదమును విభజించెను, పురాణములను రచించెను. దేవతలకు రాజగు ఇంద్రుడు భగవంతుడగు శంకరుని తత్వజ్ఞాన విషయమున ప్రశ్నించెను. అప్పుడు ఆ స్వామి ఒక క్షణము భగవతిని ధ్యానించి అతనికి జ్ఞానోపదేశము చేశాను. ఇంద్రుడు బృహస్పతిని శబ్దశాస్త్ర విషయమున అడిగాను. అప్పుడు బృహస్పతి పుష్కర క్షేత్రమునకు వెళ్ళి 1000 దివ్య సంవత్సరములు నీ ధ్యానమున సంలగ్నుడయ్యాను. ఇన్ని సంవత్సరముల తరువాత నీవు అతనికి వరమును ప్రసాదించితివి. అప్పుడు అతడు ఇంద్రునకు శబ్దశాస్త్రమును దాని అర్థమును బోధించెను. సుప్రసిద్ధులైన మునులు నిన్ను ధ్యానించి అధ్యయనమున సఫలురయ్యారు. నిన్ను జపించిన తరువాతనే బృహస్పతి తన శిష్యులకు జ్ఞానబోధ చేశాను. అమ్మా భగవతి, నీవు సురేశ్వరివి, ఆ చదువుల తల్లివి నీవే. మునీంద్రులు, మనువులు, మానవులు అందరూ నిన్ను పూజించి స్తుతించారు. బ్రహ్మ, విష్ణువు, శివుడు, దేవతలు, దానవేశ్వరులు అందరూ నిన్ను ఉపాసించారు. 1000 ముఖములు గల శేషుడు, పంచముఖుడైన శంకరుడు, చతుర్ముఖుడగు బ్రహ్మ నీ యశోగానమునందు విఫలురయ్యారు. అటువంటప్పుడు నేను ఏకముఖుడను నిన్నెట్లు స్తుతించగలను? నారద, ఇట్లు స్తుతించి మునివరుడగు యాజ్ఞవల్క్యుడు భగవతి సరస్వతికి నమస్కరించెను. అప్పుడు భక్తి ప్రభావమున అతని భుజము వంగిపోయాను. ఆయన కనుల నుండి జలధారలు ఎడతెగకుండా స్రవించసాగెను. ఇంతలో జ్యోతిస్వరూపయగు మహామాయ అతనికి దర్శనమిచ్చెను. దేవి అతనితో అంటోంది, మునీంద్ర, నీవు సుప్రసిద్ధమగు కవిగా కమ్ము. ఇట్లు పలికి భగవతి మహామాయ వైకుంఠమునకు వెళ్ళిపోయాను. యాజ్ఞవల్క్యుడు రచించిన ఈ సరస్వతి స్తోత్రమును పఠించినవాడు కవీంద్రుడగును. భాషించుటలో, మాట్లాడుటలో అతడు బృహస్పతి తుల్యుడగును. గొప్ప మూర్ఖుడు లేక దుర్బుద్ధి అయినను 1 సంవత్సరము నియమపూర్వకముగా ఈ స్తోత్రమును చదివినచో అతడు నిశ్చితముగా పండితుడగును, పరమ బుద్ధిమంతుడగును, సుకవి అగును. శుభం. Subscribe and share my channel Sudarsana.